అందరికీ నమస్కారం అండి. పల్లెతల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్కి స్వాగతం. మన సంస్థలో గోంగూర పేస్ట్ ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో చూద్దామండి. గోంగూరలో 2 రకాలు ఉంటాయండి. మంచి గోంగూర, పుల్ల గోంగూర అని. ఇది మంచి గోంగూర అండి. ఒక్క గోంగూర చెట్టు ఉంటే 2 సంవత్సరాల పాటు మనకు ఉపయోగపడుతుందండి. ఆకులు కోసుకుంటూ ఉంటే కొమ్మలు వచ్చి కొత్తగా ఆకులు వస్తూనే ఉంటాయి. చివరికి ఇలా విత్తనాలు వచ్చి మొక్క ఎండిపోతుందండి. అప్పుడు ఈ విత్తనాలను మనం ఉపయోగించుకోవచ్చు. మన ఇంటి ఆవరణలో మట్టి ఉండడం ఒక పెద్ద అదృష్టం అండి. మొక్కల్ని పెంచుకోవడం వల్ల మనకి ప్రాణవాయువుతో పాటు ఆహారాన్ని కూడా అందిస్తాయి. ఖాళీ స్థలాలు లేకపోతే కుండీల్లో అయినా ఆకుకూరల్ని పెంచుకోవటం అలవాటు చేసుకుంటే మనం తినే ఆకుకూరల్ని మనమే పెంచుకోగలుగుతామండి ఆరోగ్యకరంగా. గోంగూరని కోసిన రోజు కన్నా మర్నాడు ఉపయోగించుకుంటే జిగురు రాకుండా ఉంటుంది. శుభ్రంగా కడిగి ఒక బట్ట పైన ఆరనిచ్చి మర్నాడు ఉదయం నూనెతో ఈ గోంగూరను వేపుతామండి. ఇది పుల్ల గోంగూర ఆర్డర్ చేసుకున్నారండి మా దగ్గర. కేజీ గోంగూర పేస్ట్ కావాలంటే తయారు చేసాం మేము. ఆ వీడియోని మీకు చూపిస్తున్నా. దలసరిపాటి ప్యానెల్లో చిన్న మంట పైన గోంగూర మెత్తగా ఉడికే వరకు మగ్గనివ్వాలండి ఆయిల్లో. చివరిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేస్తామండి. ఈ పేస్ట్ 15 రోజులు నిల్వ ఉంటుందండి. మా ఇంటికి పక్కింటికి మధ్యలో బెత్తడి ఖాళీ ఉంటే అందులో మట్టి వేసి వంగ మొక్కలు, బెండ మొక్కలు వేసానండి. ఆ కాయగూర మొక్కలు పెరిగే లోపు ఈ ఆకుకూరలు పెరిగితే మనం ఉపయోగించుకోవచ్చు. నేను వేసేది తోటకూర విత్తనాలండి. వారం రోజులకు ముందు గోంగూర మొక్కలు కూడా వేసాను చూడండి. మొక్కల్ని మనం పెంచితే ఆ మొక్కలు మనల్ని పెంచి పోషిస్తాయండి. మీకు ఎవరికైనా తాజాగా గోంగూర పేస్ట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. గారి దగ్గర గోంగూర విత్తనాలు ఉన్నాయి. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి.